దయచేసి గమనించండి. మరి మన ప్రియుడు ప్రకాష్ రావు గారు కర్ణమక్క వారి గృహమునందు ప్రత్యేకమైన క్రిస్మస్ స్వార్థ కూడిక ఏర్పాటు చేయబడి ఉంది. కాబట్టి మరి ఇప్పటికే కొన్ని విషయాలు ఆలస్యమైంది. అయితే త్వరపడి సిద్ధపడి ఈ యొక్క సువార్త కూడికకు మరి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కూడికను మరి ప్రార్థనతో ఆరంభిస్తున్నాము. మరి దయచేసి త్వరపడి సిద్ధపడి మరి యొక్క మీటింగ్ ప్రాంగణానికి రావాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధులైన దేవా, మా ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ రాత్రికాల సమయంలో మరి మా ప్రభువా తండ్రి నాయన కొన్ని దినాలుగా మరి యొక్క క్రిస్మస్ దినాలు పురస్కరించుకొని ప్రభా ఒక్కొక్కరి గృహంలో జరుగుతున్నటువంటి సువార్త కూడికను బట్టి ప్రభావం స్తుతిస్తున్నాం. అయితే మరి మా ప్రభువా తండ్రి ఈ దినము మరి నాయన ప్రకాష్ రావు గారు కరుణమక్క వారి గృహమునందు ఈ యొక్క సువార్త కూడిక ఏర్పాటు చేయుటకు ప్రభావం మీరు చేసిన సహాయం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో మరి మా ప్రభువా ఈ కూడికను ఉద్దేశించి అనేకులకు మీ యొక్క సువార్తను, మీ ప్రేమ వార్తను ఈ క్రిస్మస్ దినాల్లో మరి ప్రకటించాలనే భారము మీరు ఇచ్చినందుకే స్తుతిస్తున్నాం. కనుక ఈ రాత్రి జరుగుతున్న ఈ యొక్క సువార్త కూడిక విషయంలో మీరే తోడని నడిపించమని ప్రార్థిస్తున్నాం. అదే సమయంలో మా తండ్రి తిరిగి మా ప్రభువా ఇప్పటి వరకు మరి అన్ని కూడా సిద్ధపరచడానికి మీరెంతో సహాయం చేస్తూ వచ్చారు. అందును బట్టి మీ స్తోత్రాలు. అదేవిధంగా మరి ప్రభా మైకు అలాగే ప్రభా ఈ యొక్క మరి నాయన స్టేజీ ఇంకా అన్ని కూడా సిద్ధపరచడానికి మీరెంతో సహాయం చేస్తూ వచ్చారు. లైటింగ్స్ వేయడానికి కూడా మీరెంతో సహాయం చేస్తూ వచ్చారు. అందును బట్టి స్తుతిస్తున్నాం. కనుక ఈ కూడిక విషయంలో మీరే కనపడాలి ప్రభా. మీ యొక్క సన్నిధి, మీ ఆత్మ సంచారం మాట ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఎన్నో దినాలుగా జరగవలసిన ఈ కూడిక ఈ గృహమునందు ఈరోజు వారి గృహమును ఆధారం చేసుకుని ప్రభు యొక్క కూడికను ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చిన శుభ సమయంగా స్తుతిస్తున్నాం. ప్రభా తండ్రి ఈ కుటుంబం ప్రభా తండ్రి ఎన్నో విధాలుగా మరి ప్రభా కొంత ప్రభా మరి ఇబ్బందుల్లో, బాధలో, కష్టంలో, అనేకమైన ఇరుకు ఇబ్బందుల్లో, సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రభా తండ్రి మీ దాసు కుటుంబాన్ని మీకు కాపాడుతూ వచ్చిన మీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం. కనుక తండ్రి మరి ఈ సందర్భముగా మరి నాయన ఈ కూడిక యొక్క మరి సమయంతటి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. పాడే పాఠం ద్వారా, వాక్యము ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. కనుక తండ్రి ఈ గృహంలో మీ ఆత్మ సంచారం ఇచ్చి మీ యొక్క వెలుగు పరిశుద్ధాత్మను సంచరింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఈ ప్రాంగణం చుట్టూ మీ అగ్ని ప్రాకారము దయచేయండి. జకర్యా 2:5 ప్రకారము అగ్ని ప్రాకారంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. అపవాది యొక్క చెడు శక్తులు, అంధకార శక్తులన్నింటినీ మీ నామమును బంధించమని ప్రార్థిస్తున్నాం. కనుక తండ్రి ఈ సమయంలో మీ దాసుని నన్ను కూడా ప్రభావం చేరవచ్చిన విశ్వాసులందరినీ ప్రభావ మరి ప్రియులైన వారందరినీ, నిపుణులైన వారందరినీ మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభు ఎవరైతే వస్తుంటున్నారో వారిని తీసుకుని రండి, క్షేమంగా తీసుకుని రండి. మా యొక్క సహవాసం దీవించండి ప్రభావ. మేము సంతోషముగా ఆనందముగా మీ సన్నిధిలో గడిపే ధన్యత మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రములు. కనుక రాత్రి జరుగుతున్న కూడిక విషయంలో
మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావం మీరు ఆరోపించుకోమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి మనము పాటలు పాడుకుందాము. సీఎం గీతాల నుంచి పాట సంఖ్య 95వ పాట పాడుకుందాం. 95వ పాట పాడుకుందాం. వచ్చేసి మరి పాట సంఖ్య 83వ పాట మనము పాడుకుందాం. మాతో కలిసి అందరూ మరి మంచిగా గట్టిగా బిగ్గరగా పాడండి. పాటల పుస్తకం నేను వారికి పాటల పుస్తకము చూపించవలసిందిగా మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను.
ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను నాపి దారికి చేర్చితివి. తుఫాను చేత తల్లాడిల్లాగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను నాపి దారికి చేర్చితివి. ప్రియా యేసు దారికి చేర్చితివి. ప్రియా యేసు దారికి చేర్చితివి. దారికి చేర్చితివి. దారికి చేర్చితివి. దారికి చేర్చితివి. దారికి చేర్చితివి. యేసు దయాళు ప్రభు, నీవే సృష్టికర్తవు. నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడెదం. నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడెదం. పూనాటి నాటు పాపారోగము నీ వస్త్రమును ముట్టినంతానే అద్భుతముగా నివారణాయెను. పూనాటి నాటు పాపారోగము నీ వస్త్రమును ముట్టినంతానే అద్భుతముగా నివారణాయెను. ప్రియా యేసు నివారణాయెను. ప్రియా యేసు నివారణాయెను. నివారణాయెను. క్రీస్తు యేసు దయాళు ప్రభు, నీవే సృష్టికర్తవు. రక్షకుడవని హల్లెలూయా పాడెదం. నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడెదం. మూడో చూపిస్తాను పాడదాం. ఎన్నో విధాల పూనాటి నాటు పాపారోగము నీ వస్త్రమును ముట్టినంతానే అద్భుతముగా నివారణాయెను. ఎన్నో విధాల పూనాటి నాటు పాపారోగము నీ వస్త్రమును ముట్టినంతానే అద్భుతముగా నివారణాయెను. ప్రియా యేసు నివారణాయెను. ప్రియా యేసు నివారణాయెను. 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 నివారణాయెను.
రక్షకుడవాని హల్లెలూయా పాడెదం. నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడెదం. మరొక పాట పాడుకుందాము. మరొక పాట పాడుకుందాము. ఇటు చెప్పేసి ఇటు జరుగు పాప ఏం పర్వాలేదు ఇంకా వెరీ మంచిది. పెద్ద భాషల పుస్తకాల్లో పాఠ సంఖ్య 260 చూడండి. మరి 67 పాట పాడుకుందాం. 267 పాట పాడుకుందాము. పాఠ పుస్తకంలో నుంచి 267 పాట, పాఠ సంఖ్య 267 పాట పాడుకుందాం. మన పుస్తకంలో 227 పాట, 227 పాట. వింటిమయ నీ స్వరము, కంటిమయ నీ రూపమును అనే పాట పాడుకుందాం.
దేవుని వాక్యంలోకి మనము ప్రవేశించక ముందు మరొక పాట పాడుకొని మరి దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. ఇదే పాటల పుస్తకంలో నుంచి పాట సంఖ్య 268 పాట పాడుకుంటాం. 268 పాట. మరొక పుస్తకంలో 228 మరి నూతనముగా మరి ముద్రించబడిన ఈ పాఠ్య పుస్తకంలో 265 పాఠ్య పుస్తకం లేని వారికి మీరు సహాయం చేయండి. మీరే పాడుకోవడానికి ప్రయత్నం చేయకండి. పక్క వారికి కూడా చూపించండి. కొంతమందికి శ్రీయుల గీతానికి అలవాటు లేదు కాబట్టి అయినప్పుడు కూడా వారికి మీరు చూపించడం మంచిది. మరి ఎవరికైతే ఒక్కొక్క బుక్ ఉందో ఒక బుక్ ఇంకొకటి ఇచ్చేసేయండి. ఒక్కొక్క బుక్ ఇద్దరు చూసుకోవచ్చు. ఒక్కొక్క పుస్తకాన్ని మరి ఇద్దరు చూసుకోండి. ఇక్కడ ఇవ్వండి. రైట్. మీరు గమనించి వారికి చూపించాలి. పాఠ్య పుస్తకము వారికి చూపిస్తూ వారు చక్కగా మరి చూసి చక్కగా పాడతారు. మనకంటే వాళ్ళు అద్భుతంగా పాడొచ్చేమో. కాబట్టి మరి జాగ్రత్తగా అందరూ పాడండి. కలిసి బిగ్గరగా గట్టిగా పాడడానికి ప్రయత్నము చేయండి.
చారముతో నిండి ఉన్న చారముతో నిండి ఉన్న దయచేసి ఈ వచనంతో చెప్పడం మంచిది. ఒకసారి ఈ వచనం చెప్పండి, అందరూ కలిసి గట్టిగా బిగ్గరగా చెప్పండి. పరలోక తండ్రి, పరలోక తండ్రి కరుణించి మనల పంపెను క్రీస్తు ప్రభు. పరలోక తండ్రి కరుణించి మనల పంపెను క్రీస్తు ప్రభు. లోకాంతులకు దృష్టినివ్వా, లోకాంతులకు దృష్టినివ్వా, అందించే క్రీస్తు ప్రభువు. చీకటి నుండి దైవ వెలుగులకు తెచ్చే క్రీస్తు ప్రభువు. చీకటి నుండి దైవ వెలుగులకు తెచ్చే క్రీస్తు ప్రభువు. సాతాను శృంఖములను త్రంప ఉదయించే రక్షకులు. సాతాను శృంఖములను తెంప ఉదయించే రక్షకులు. ఇప్పుడు వచనము మరి మీకు చెప్పించే కనుక మీరందరూ గట్టిగా పాడడానికి ప్రయత్నించారు. గట్టిగా పాడండి. పరలోక తండ్రి
రక్షించే దివ్య రక్షకుడు. మనము దేవుని వాక్యము వినే ముందుగా మరి దయచేసి బైబిల్ వచ్చిన పాడుకుందాం. బయట ఉన్న వారికి చక్కగా లైటింగ్ ఏర్పాటు చేశారు కనుక మీకు ఒకవేళ ఇబ్బంది ఉంటే లోపలికి రండి, సర్దుకోవచ్చు. ఒకవేళ చలి పడకపోతే, ఒకవేళ మీకు వాతావరణం గిట్టకపోతే లోపలికి వచ్చి ఈ బైబిల్ తేనె గూడు అనే పాట, అందులో బైబిల్స్ బయట ఉన్న వారంగా గమనించండి. మీ బైబిల్స్ పైకెత్తి మరి బైబిల్ యొక్క వచనాన్ని మనందరూ కలిసి పాడదాం. లోపల ఉన్నవారు, బయట ఉన్నవారు మీ వద్ద ఉన్నటువంటి బైబిల్స్ మీ కుడి చేత పట్టుకుని పైకి లేపండి. ఈ పాట మనము వాక్య ప్రకారంగా కనపరుద్దాం. దేవుని వాక్యాన్ని కనపరిచే వారంగా ఉన్నాం. మన దేవుని వాక్యాన్ని మనము ధ్యానించక ముందు మరి ప్రార్థన చేసుకుంటాం. ఎమ్మెల్యే వచ్చాడా కొంచెం ఎమ్మెల్యే తీసుకో. దేవుని వాక్యం కొరకు సహోదరులు ప్రార్థన చేసిన తర్వాత మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటాం.
బయటికి వెళ్ళిపోతాను. కూర్చో మాడే ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగినటువంటి నా తండ్రి, కృప కలిగినటువంటి నా దేవ, జీవాధిపతి, జీవము కలిగినటువంటి నా తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి, ఘనమైన నామమును బట్టి వందనములు చెల్లిస్తున్నాను. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనం ఉత్సాహించి సంతోషించే వాక్యం ఆధారం చేసుకొని ప్రభువా, ఈ దినము రాత్రికాల సమయమందు కరుణమాటి గృహమునందు మరి సువార్త కూడిక ప్రత్యేకమైన కూడిక విషయంలో మమ్మల్ని అందరినీ కూడా ప్రభు ఆత్మీయమైన కుటుంబముగా చేర్చిన విధానాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ప్రభా, నీ సన్నిధికి చేరువచ్చిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని, ప్రభా వినగలి మనసు వారికి హృదయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ వాక్యం ముందు మీ దాసు నిలబడుతుండగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నీ ఆత్మతో నింపబడి ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క ప్రాంతంలో ఏ వాక్యం అయితే అవసరమో ప్రభా వాక్యము ప్రభా మీ దాసుల ద్వారా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మైక్ ద్వారాగా వింటున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో హృదయం తెరవమని ప్రార్థన చేస్తున్నాం. మారు మనసు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క గృహం చుట్టూ ఎగిరి ప్రాకారం ఉంచమని ప్రార్థన చేస్తూ ఈ సమయం ఇచ్చింది స్తుతిస్తూ మమ్మల్ని అందరూ కూడా మరొకసారి నీ పాద సన్నిధికి తీసుకొచ్చిన కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఇప్పటి వరకు కూడా ప్రభా పాటలతో నేను స్తుతించి ఉన్నాము. అలాగే వాక్యం వినబడుతుండగా మీరే జ్ఞాపకం చేసుకోమని, నీ వాక్యం వినేటటువంటి మనసు హృదయం మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మీ దాసుడు మరోసారి నిలబడుతుండగా నీవే మీ దాసుడు సాయం చేయమని ప్రార్థన చేస్తూ ఈ కొద్ది సమయం దీవించి ఆశీర్వదించమని సన్నిధిలో వేడుకుంటూ నా రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామము పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. మనం ఇంతవరకు మరి కీర్తనలు పాడచ్చు ప్రభు యొక్క నామమును మనం ఎంతగానో మనం ఉచ్చరిస్తూ ఆయన మనము మహిమపరుస్తూ వచ్చా. అయితే ఈ కూడికను ఏర్పాటు చేసుకోవడం గల కారణం ఏంటంటే మరి డిసెంబర్ మాసం దేవుడు మనకు అనుగ్రహించి ఈ డిసెంబర్ మాసంలో మరి అనేక ప్రాంతాల్లో మరి సువార్త క్రిస్మస్ యొక్క మరి సందేశాన్ని మరి ప్రకటించబడాలని మరి భారము ఆశ దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి కొన్ని దినాల నుంచి మరి ఈ యొక్క డిసెంబర్ మాసంలో మరి ఒక్కొక్క గృహం యొద్ద నుండి దేవుని యొక్క సత్య సువార్తను, ఆయన జన్మదినం గురించి, ఆయన యొక్క మరి శ్రమల గురించి, ఆయన మరణం గురించి, ఆయన భూస్థాపన గురించి, పునరుద్ధానం గురించి, ఆయన రాకడ గురించి అక్కడక్కడ మనము ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు మరి నిన్న రాత్రి విస్తర గ్రామంలో సహోదరి నాగేంద్రమ్మ గారు మరి వారి యొక్క కుమార్తె బిందు వాళ్ళ హస్బెండ్ మురళి వారి గృహం నందు మరి చక్కగా విస్తర గ్రామంలో మరి ఎంతో ఘనంగా మరి నిన్న కూడిక జరిగింది. చక్కగా పాటలు విన్నారు, చక్కగా వాక్యం కూడా విన్నారు. చాలా సంతోషించారు ఆ కుటుంబం అంతా. ఆ కుటుంబమే కాదు, మరి ఆ మీటింగ్కి వచ్చినటువంటి వారందరూ కూడా చాలా హ్యాపీగా వారు ఎంజాయ్ చేశారు ఆత్మీయంగా. కాబట్టి ఈ రాత్రి ఇక్కడ మనము సహోదరులు మరి ఆ ప్రకాష్ రావున అలాగే కరుణమక్క దేవుడు వారి కుటుంబంలో మరి ఆధారం చేసుకొని మరి ఆయన యొక్క మరి సత్య స్వార్థం సందేశాన్ని వినిపించబడాలని మరి ఆకాంక్ష మరి దేవుడు మనకు మరి ఇచ్చిన వాడిగా ఉన్నారు. అందుకనే మరి ఇంకో విషయం ఏంటంటే ఎప్పటి నుంచో ఇక్కడ మరి చాలా కాలం తర్వాత ఈ ప్రదేశంలో వారి ఇంట్లో ఈ కూడిక జరగటం మనం చూస్తున్నాం. అంతకుముందు మరి ఎన్నో పర్యాయములు మరి ప్రార్థనలు, కూడికలు, కృతజ్ఞత కూడికలు, సువార్త కూడికలు ఎన్నో జరుగుతూ వచ్చాయి. అయితే చాలా కాలం తర్వాత తిరిగి దేవుడు మరొక తరుణాన్ని ఈ కుటుంబం వారి ద్వారాగా దేవుడు అవకాశం ఇచ్చాడు. అందుకని ఇప్పుడు ఇంకా ఆయన పేరేంటి చెప్పండి, ఏం పేరు? ప్రకాష్ అని గారు. తర్వాత వారి యొక్క సత్యమణి గారి పేరేంటి? కరుణమ్మ. మనం పాడిన 3 పాటల్లో 3వ పాటలో ఆయన పేరు వచ్చింది, ఆమె పేరు కూడా వచ్చింది. ఎప్పుడైనా గమనించారా? చూడండి, 3వ పాటలో ఏ పాట పాడాము? ఉదయించే దివ్య రక్షకుడైన పాటలో మరి ప్రకాశ తార, ఏ తార?
ప్రకాశ తర్వాత 3వ వచనంలో కరుణించే మనన, ప్రకాశ కరుణ. కాబట్టి ఈరోజు మరి ఎంతో చక్కగా దేవుడు వారి కుటుంబాన్ని ఉద్దేశించి ప్రేమించి ప్రకాష్ రావు గారు కరుణమ్మక్క వారి యొక్క గృహములందు ఈ కూడికను ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు మనకి ఎంతో కోపించాడు. సరే, ఇప్పుడు మరి అంత మాత్రమే కాదు, మరి ఈ దినాల్లో అనేకులు క్రిస్మస్ వేడుకలు, సంబరాలు, ఇంకా ఎన్నెన్నో సెమీ క్రిస్మస్లు, ఫంక్షన్స్ మరి జరుపుకుంటున్నారు. మరి ఆయా డిపార్ట్మెంట్ వారు ఆయా స్థలాల్లో మరి ఎన్నెన్నో జరుపుకుంటున్నారు. అయితే మనమైతే దేవుని వాక్యమును ఆధారం చేసుకుని ఈ కూడికలు జరుపుకునే ధన్యత ఆ ప్రభువారు మనకి చక్కగా అనుగ్రహిస్తూ వచ్చారు. ఇప్పుడు మరి దేవుని వాక్య సందేశంలోనికి పోకముందు మరి రోమ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమ పత్రిక 1వ అధ్యాయము చూడండి. అపోస్తలుడు పౌలు గారు రాసిన రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి 1 నుంచి 7 వచనాలు మనము చదువుకుందాం. అపోస్తలుల కార్యములు రోమ పత్రిక అపోస్తలుడు పౌలు రోమ పత్రిక 1వ అధ్యాయము మరి 7వ వచనం వరకు చదువుకుందాం. చదవండి, అందరూ చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడిగా ఉండుటకై పిలువబడిన వాడును దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా మరి ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయనది. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు చదవండి, అందరూ చదవండి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగుగాక. దేవుని తన కుమారులను మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. ఇప్పుడు చదవండి. యేసుక్రీస్తు శరీరమును బట్టి, అందరు గట్టిగా చదవండి. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల నుండి పునరుద్ధారమైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావంతో నిరూపింపబడిన ఈ నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసములకు విధేయులున్నట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. దేవుడు చదివిన ఈ వాక్య భాగము దీవించి ఆశీర్వదించి ఆయన మనతో మాట్లాడును గాక. కాబట్టి మరి మనం చదివినటువంటి ఈ యొక్క మరి వచనాలు మరి ఎంతవరకు మీరు గమనించారో నాకు తెలియదు, కానీ మరి చూడండి, ఈ వచనంలో మనం చదివినటువంటి ఈ వచనాలు మరి చాలా అద్భుతమైనటువంటి వచనాలు. కాబట్టి ఈ అద్భుతమైన వచనాలు మనము జాగ్రత్తగా పరిశీలించి చదివినట్టయితే మనకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు రోమా పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులకు ఈ మాటలు రాశాడు. కాబట్టి ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు రాశాడంటే యేసుక్రీస్తు 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 అనే మాట ఎన్నిసార్లు చెప్పి చూడండి. మనం చదివిన వాక్యంలో యేసుక్రీస్తు అనే మాట ఎన్నిసార్లు రాయబడింది చెప్పండి. చూడండి, 1వ వచనంలో యేసుక్రీస్తు, అలాగే 7వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు, తర్వాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు, తర్వాత యేసుక్రీస్తు 4, తర్వాత యేసుక్రీస్తు వారిగా మొత్తం వచ్చినాయి 5. మనం చదివినటువంటి ఈ వచనంలో యేసుక్రీస్తు యేసుక్రీస్తు అనే మాట ఎన్నిసార్లు వచ్చింది గమనిస్తున్నారా? మీకు బైబిల్ లేవా? మీకు బైబిల్ ఏమైంది? లేక
వచ్చారా? లేకపోతే ఉండి ఇంట్లో పెట్టి వచ్చారా? ఉందా? వెరీ గుడ్. మరి మీకు ఏమ్మా, మీకు బైబిల్స్ లేవా? మీటింగ్కి వచ్చినప్పుడు మరి తప్పకుండా ఏం తీసుకొని రావాలి? ఏం తీసుకొని రావాలి? ఫోన్ కాదు, ఏం తీసుకొని రావాలి? బైబిల్ తీసుకుంటారు. ఈ రోజుల్లో మీటింగ్కి వెళ్ళేటప్పుడు చాలా మంది ఏం తీసుకెళ్తున్నారు? బైబిల్ కంటే ఎక్కువ ఏం పట్టుకెళ్తున్నారు? ఫోన్లు పట్టుకెళ్తున్నారు. ఇది చాలా బాధపడమైన విషయం. సరే, ఈసారి మీటింగ్కి మరి ఈసారి ఎవరింట్లో కానీ ఆ ఇంట్లో మీటింగ్కి వచ్చినప్పుడు మీరందరూ బైబిల్ తీసుకుంటారు. సరే, ఇక్కడ పౌలు గారు మరి అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకి ఈ మాట రాశాడు. యేసు క్రీస్తు, యేసు క్రీస్తు, యేసు క్రీస్తు అనే మాట ఎన్ని పర్యాయం రాయబడింది? 5 సార్లు. ఏంటి మనం చదివినటువంటి ఈ భాగంలో. అయితే మరి 5 సార్లు రాయబడింది అంటే 5 అనే సంఖ్య దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? కృప. 5 అనగా అర్థం ఏంటి? కృప. అందుకని ఆ కృప అనే మాట అక్కడ రాయబడింది. కృపా సమాధానములు. ఏముంది? కృపా సమాధానం. కృప. 5 అనే సంఖ్య కృపకు సాదృశ్యం. మరి 7 అనే సంఖ్య దేని సాదృశ్యం చెప్పండి, మీరే చెప్పండి. సంతోషం అక్క. మరి 5 అనే సంఖ్య కృపే. మరి 7 అనే సంఖ్య సంపూర్ణము. రైట్. మరి 12 సంఖ్య మాకు అందరికీ తెలుసు అంటారా? 12 అనే సంఖ్య సర్వసంపూర్ణత. 12 అనే సంఖ్య దేని సాదృశ్యం? సరే, 8 అనే సంఖ్య దేని సాదృశ్యం? 8 అనే సంఖ్య బైబిల్లో 8 అనే సంఖ్య దేని సాదృశ్యం అంటే రక్షణకు సాదృశ్యం. దేని సాదృశ్యము? ఎందుకని రక్షణ సాదృశ్యం అంటే నోవహు కుటుంబము ఎంతమంది నీటి ద్వారా వారు రక్షించబడ్డారు? 8 మంది. ఎవరు వాళ్ళు? కుమారులు, భార్యలు, తర్వాత అమ్మా నాన్న. అది కోడలు అంటే వాళ్ళేనండి. కుమారులు భార్యలు అంటే ఎవరు? కోడలే. మొత్తం ఎంతమంది? మీరు 3 పెంచారు కాబట్టి కుమారుని భార్యనన్నా కోడలన్నా వాళ్ళే. కాబట్టి ఇప్పుడు మొత్తం ఎంతమంది? 8 మంది. కాబట్టి 8 అనే సంఖ్య మరి రక్షణ సాదృశ్యం, 5 అనే సంఖ్య కృపకు సాదృశ్యం, అలాగే 12 అనే సంఖ్య దేని సాదృశ్యం? చూసిన 12 అనే సంఖ్య ఇప్పుడే చెప్పింది సర్వసంపూర్ణత సాదృశ్యం. మరి అమ్మగారు మరి ఏమైందో మరి 12 అనే సంఖ్య దేని సాదృశ్యము? సర్వసంపూర్ణతకు సాదృశ్యం. సరే, ఇప్పుడు మనం చదివినటువంటి సంఖ్యను బట్టి చాలా సాదృశ్యాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ చెప్పుకునే సమయం కాదు. ఒక్కొక్క సంఖ్య దేవుని సాదృశ్యము నేను చెప్పగలను. కాబట్టి దేవుని కృపను బట్టి చెప్పగలను. నేను చెప్పగలను అంటే నాకేదో నా సామర్థ్యం ఉందని కాదు. దేవుడు ఇచ్చిన సామర్థ్యం కొలిది, దేవుడు ఇచ్చిన తలంపుని బట్టి నేను చెప్పగలను. అది ఇప్పుడు అవన్నీ చెప్పే సమయం కాదు. సరే, ఇప్పుడు మనం చదివిన ఈ వచనంలో యేసు క్రీస్తు గురించి ఎక్కువగా వ్రాయబడుతూ వచ్చింది. సరే, ఏంటి యేసు ప్రభు గురించి అంటే ఇక్కడ చెప్పండి న్యాయబడి. దేవుడు తన కుమారుడును ప్రభు అయిన యేసు క్రీస్తు విషయమైన ఆ సువార్త పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. ఎవరి గురించి? యేసు క్రీస్తు గురించి ముందుగానే ఏ వాగ్దానం అండి? లేఖన పరిశుద్ధ లేఖనముల యందు ఎవరి ద్వారా? ప్రవక్తల ద్వారా. ఎవరి ద్వారా చెప్పండి? ప్రవక్తల ద్వారా. అంటే ప్రవక్తల ద్వారా ఏం ప్రవచించబడింది? ఎవరు ప్రవచించారు బైబిల్లో? మీ అందరికి తెలుసా? యేసు ప్రభు గురించి ముందుగానే ఆయన లోకంలోకి రాకముందే ఆయన గురించి ఎవరు ప్రవచించారని చెబుతుంది బైబిల్లో? ప్రవక్తలు. ఎవరు వాళ్ళు చెప్పండి? మొట్టమొదటి ప్రవక్త ఎవరు? బెయోరు కుమారుడైన బిలాముకు దేవోక్తి. సంఖ్యాకాండము 24వ అధ్యాయంలో అక్కడ ప్రవక్త ఉన్నారు. బెయోరు కుమారుడైన బిలాము దేవోక్తి ద్వారా ఏమని ప్రవచించబడిందంటే నక్షత్రం యాకోబులో నుండి నక్షత్రం ఏమైంది? ఉదయించింది. ఆ మాట స్పీడ్గా చదవండి. మైక్ తీసుకోండి.
త్వరగా మీరు త్వరగా చదివితే నేను ముగించేస్తాను. ఇప్పటికే కొంచెం ఆలస్యంగా ప్రారంభించాము. ఇప్పుడు ముగించే టైం ఇది. ఎందుకంటే ఎక్కడికి పోయినా నేను 8:30 ముగిస్తున్నాను. 7కి స్టార్ట్ చేసి 8:30 ముగిస్తున్నా. కానీ ఇప్పుడు ఈరోజు కొంచెం ఆలస్యమైంది. ఇవన్నీ అరేంజ్మెంట్, లైటింగ్, తర్వాత ఇవన్నీ కొంచెం సిద్ధపరచడం ద్వారా కొంచెం ఆలస్యమైంది. అయినా మీరు త్వరగా కొంచెం నాకు అందించండి. చదవండి. బేయోరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి అదంతా ఉంది. కానీ అందులో ఒక మాట ఉంది. ఏం మాట? నక్షత్రము యాకోబులో ఉదయించెను. నక్షత్రము యాకోబులో ఉదయించెను. అది ఒక ప్రవచనం అయితే ఇంకో ప్రవచనం ఏమని రాయబడింది? ఇంకో ప్రవచనం ఆయన గురించి ఏమని రాయబడింది? యెషయా గ్రంథము మరి 9వ అధ్యాయం రాయబడింది. ఏదైనా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి. అంతేనా? మరి 7వ అధ్యాయం 14వ వచనంలో ఏముంది ఆయన గురించి? కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఏం పేరు? ఇవన్నీ వీళ్ళందరూ ఎవరంటే ప్రవచించిన ప్రవక్తలు. మీకా 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా మరి ప్రవక్తలైన వారు ప్రవచించారు. దానియేలు ప్రవచించాడు. దానియేలు ద్వారా ప్రవచించబడింది. ఇప్పుడు అవన్నీ మీకు వచనం చెప్పి చదివించే టైం లేదు కాబట్టి నేను నోటితో చెప్తున్నా. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరి గురించి? వీరందరూ ఎవరి గురించి చెప్తున్నారు? ఈ ప్రవక్తలందరూ యేసు క్రీస్తు గురించి. పరిశుద్ధ లేఖనం ద్వారా ప్రవక్తలు ప్రవచించారు. అందుకనే రోమా పత్రిక మరి మత్తయి సువార్త 21వ అధ్యాయం 42వ వచనంలో ఏమని రాయబడింది? చూడండి ఒక మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం యేసు ప్రభువు అన్న ఒక మాట. 21వ అధ్యాయం 42వ వచనం. మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించబడిన రాయి మూలకు తలరాయి ఆయను. మనకి ఎవరి గురించి చెప్తున్నాడు? పూర్తిగా చదవండి. ఇది ప్రభు వలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడను చదవలేదా? కాబట్టి లేఖనము ఎన్నడను చదవలేదా అనే మాట యేసు ప్రభువు వారు చెప్తున్నారు. దేని గురించి అంటే ఇల్లు గురించి. దేని గురించి? ఆ మాట చదవండి. ఇల్లు కట్టువారు నిషేధించబడిన రాయి మూలకు తలరాయి ఏమవుతుంది? అంటే నిషేధించబడిన ఇల్లు దేవుడికి ఏం చేస్తాడు? మరి కట్టుకోవడానికి దేవుడు ఒక తలరాయిగా ఉంచుతాడు. ఎందుకంటే ఆ ఇల్లు ఏమైపోయింది? పడిపోయింది. ఆ ఇల్లు పరిస్థితి బాగోలేదు. ఆ ఇల్లు చాలా ఘోరంగా అయిపోయింది. ఆ ఇల్లు చాలా మరి చూస్తే గోడలన్నీ కాకిడి చేసినాయి. ఆ ఇల్లు రేపమాపో పడిపోయేటట్టుగా ఉంది. అయినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడు? తిరిగి ఆ ఇంటిని కట్టిస్తాడు. ఆ ఇంటిని ఏం చేస్తాడు? ప్రకాష్ రావు గారు కట్టిస్తాడు. అది మన కనులకు ఆశ్చర్యము. అంటే లేఖనము ముందుగానే చెప్పబడుతుంది. పడిపోయిన ఇల్లుని లేకపోతే నిషేధించబడిన రాయిని తిరిగి దేవుడు ఏం చేస్తాడు? కట్టి ఏం చేస్తాడు? తనకు మూలరాయిగా చేస్తాడు. అటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ఇక యేసుక్రీస్తు ప్రభు గురించి ఇక్కడ రాయబడతా వచ్చింది. ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించారు, లేఖనం ద్వారా ప్రవచించారు. అయితే ఇక్కడ ఆ లేఖనాలు ఏమైనా నెరవేర్చబడుతూ వచ్చినాయి. అందుకని మోషే మొదలుకొని ఎవరు మొదలుకొని ప్రవక్తలు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యారు? మోషే మొదలుకొని. చూడండి లూకా సువార్త 24వ అధ్యాయం 27వ వచనంలో ఎవరైనా తక్కువని తీసి చదవండి. లూకా సువార్త 24:27వ వచనంలో ఏమని రాయబడింది? మోషే మొదలుకొని. చదువు. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో. చూసారా? మోషేయు సమస్త ప్రవక్తలు అంటే ఎంతమంది ఉన్నారు? ప్రవక్తలు గట్టిగా 40 మంది ఉన్నారు. ఎంతమంది? 40 మంది. ఈ 40 మంది ప్రవక్తలు ఎవరి గురించి చెప్తున్నారు? యేసు ప్రభు గురించి. కాబట్టి ముందుగానే ఆ వాగ్దానము మరి ఆ యేసు ప్రభు గురించి చెప్పబడుతూ వచ్చింది.
అయితే ఇప్పుడు యేసు ప్రభు వారు ఆ లేఖనాన్ని నెరవేర్చడానికి ఎవరు ఇక్కడ మాట్లాడుతున్నారు? ఎవరు మాటలు వినిపిస్తున్నాయి నాకు ఇక్కడ? ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? కొంచెం శ్రద్ధగా వాక్యం వినండి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే మోషే మొదలుకొని సమస్త ప్రవక్తలు ఏం చేస్తున్నారు? ఆయన గురించి లేఖనాలు ప్రవచించారు. ఆ లేఖనాలు నెరవేర్చిన వాడిగా ఉన్నాడు. అందుకనే ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే మనం వాక్యం చదివాం. చూడండి, రోమ పత్రిక 1వ అధ్యాయం, రోమ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే 5వ వచనం, రోమ పత్రిక 1:5, దేవుని కుమారుడైన దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు చూసారా? సువార్తను అక్కడేముంది? యేసుక్రీస్తు విషయమైన సువార్తను ఏమైంది? ప్రకటించబడుతూ వచ్చింది. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే ఎందుకు? దేని గురించి కూర్చున్నాం? ఆయన గురించి, ఆయన పుట్టుక గురించి, ఆయన జన్మం గురించి, ఆయన స్వార్థం గురించి, లేకపోతే ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానం గురించి మనం ఇక్కడికి చేరవచ్చు. చాలా మంది క్రిస్మస్ అంటే ఏమనుకుంటున్నారు? ఇది మన పండుగే కదా, మన క్రైస్తవుల పండుగే కదా, లేకపోతే మన కుల పండుగ కదా, మన మత పండుగ అని అనుకుంటున్నారు. కానీ అసలైనటువంటి క్రిస్మస్ యొక్క అనుభవం ఏంటి? సువార్తను అంగీకరించి సువార్త ద్వారా రక్షణ పొందిన అనుభవమే నిజమైన రక్షణ, క్రిస్మస్ యొక్క ఆనందము. ఈనాడు అనేకులు ఇటువంటి ఆనందాన్ని అనుభవించలేక ఏదో భౌతికమైన ఆనందము, మన పండుగ వచ్చేసింది, మన క్రిస్మస్ వచ్చేసింది, ఇక మనం బట్టలు కొనుక్కోవాలి, ఇక మనం పిండి వంటలు చేసుకోవాలి, ఇక దంచుకోవాలి, అది చేసుకోవాలి, షాపింగ్కి వెళ్ళాలి, ఎన్నెన్నో అనుకుంటాం. అయితే ఇవన్నీ ఎంతవరకు ఆనందము? కొంతవరకు. అయితే దేవుడిచ్చే ఆనందం ఏముంది? రక్షణ. అందుకనే యేసు క్రీస్తు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేకుడు. ఇది ఎవరికి తెలియదా అంటారేమో. నన్ను తెలుసు, మీకు ఆయన రక్షకుడు అని తెలుసు. కానీ ఏం చేస్తున్నారు? ఆ రక్షకుల్ని ఏం చేస్తున్నారు? త్రోసివేస్తున్నారు. ఆ రక్షకుల్ని బయట పెడుతున్నారు. ఆ రక్షకుల్ని దూషిస్తున్నారు. ఆ రక్షకుల్ని చేర్చుకోకుండా లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అందుకని ఆయనకు ఒక పేరు. ఏం పేరు? ఉదయించే తార, ఉదయించే రక్షకుడు, దివ్య రక్షకుడు. అందుకని ప్రకాశమానమైన రక్షకుడు, ఆయన కరుణించేవాడు. కాబట్టి మన చదివి వచనంలో ఎవరి గురించి రాయబడిందంటే యేసుక్రీస్తు ప్రభు గురించి. అయితే యేసు ప్రభు గురించి లేఖనాలు ఏం చెప్తూ వచ్చినాయంటే ఒక మాట ఉంది. చూడండి, నా ఎమ్మడి చెప్పండి, తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను. ఏ సంతానం చెప్పండి? దావీదు సంతానము ఇచ్చినటువంటి వారు. అందుకనే యెషయా ముద్దు నుండి ఏం పుట్టును? చిగురు. ఆ చిగురు ఎవరు? దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారు. చూడండి ప్రకటన గ్రంథం, రెవల్యూషన్ చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనం. ప్రకటన 22:16 వచనం. యేసు అని నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్క. ఏ చుక్క అయినా? ఏ చుక్క? వేకువ చుక్కైనా ప్రకాశమానమైన. చూడండి, నిజంగా ఈ ప్రకాశమానమైన వేకువ చుక్క అయిన యేసు ప్రభు వారు ప్రతి ఒక్కరి హృదయాల్లో మరి వసించాలని, ప్రతి ఒక్కరి హృదయాల్లో నివసించాలని, ప్రతి ఒక్కరి హృదయంలో ఆయన నడుచుకోవాలని, జీవించాలని, గడపాలని ఆయన అనుకుంటే ఈనాడు అనేకులు ఏం చేస్తున్నారు? ఈ భూ సంబంధమైన నక్షత్రాలు పెట్టుకొని, ఎన్నో ముందు రోడ్ల మీద నక్షత్రాలు పెట్టుకొని ఏదో వారు ఒక ఆచార సంప్రదాయంగా, ఒక సిద్ధాంతంగా, అది ఒక ఏమంటారు దాన్ని, అలవాటు పూర్వకంగా చేసుకుంటున్నారు. కానీ
నిజమైన తారైన యేసు ప్రభు, ప్రకాశమానమైనటువంటి వేపు చొక్కైన యేసు ప్రభు వారిని తమ హృదయాలు చేర్చుకోకుండా వారి జీవితాలు ఏం చేసుకుంటున్నారు? నష్టపరుచుకుంటున్నారు. అందుకనే ఈ క్రిస్మస్ యొక్క దినాల్లో ఈ స్వార్థను ఎందుకు ప్రకటిస్తున్నామంటే, మీ హృదయాల్లో ఈ యొక్క తార అనగా యేసుక్రీస్తు అనే నక్షత్రము. అందుకనే యేసు ప్రభు పుట్టినప్పుడు ఏమొచ్చింది చెప్పండి? నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రం ఏం చేసింది? వారిని ఆకర్షించింది. ఎవరు వారిని చెప్పండి? తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రం చూసి ఏమయ్యారు? అత్యానందభరితులయ్యారు. ఏ నక్షత్రం అది? ప్రకాశమానమైన నక్షత్రం, వెలుగు, మంచి వెలుగు ఇచ్చే నక్షత్రము. కాబట్టి చీకటి నుండి వెలుగులోనికి నడిపించే నక్షత్రము. చూడండి మాట 2 పేతురు 1వ అధ్యాయం, 2 పేతురు 1వ అధ్యాయం 12వ వచనము చదవండి. 2 పేతురు 1:19. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు. ఎక్కడ ఉదయించాలి చుక్క? రోడ్ల మీద కాదు, లేకపోతే ఇళ్ల మీద కాదు, హృదయములో ఈ నక్షత్రము మరి ఆ ఉదయించాలి. ఆ తర్వాత ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించు దీపమైనట్టున్నది. ఆ వాక్యం అంటే ఎవరండి? ఎవరు? బాలశౌరి గారు. ఆ వాక్యం ఎవరు చెప్పాలి? వాక్యం ఏమై ఉన్నాడు? దేవుడే ఉన్నాడు. ఆ వాక్యం ఆది ఎంత వాక్యం ఉండను, వాక్యము దేవుని ఎంత ఉండను, వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాశక్తి సంపూర్ణుడిగా మన మధ్య వసించాడు. ఆ వాక్యమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అయితే చూడండి, చీకటి గల చోటును ఏమిస్తుంది? చీకటి అంటే అర్థం ఏంటి? పాపము. ఇలాగ ఎంతో మంది మరి ప్రజలు పాపంలో ఉంటున్నారు. మతం అనే ముసుగులో, కులం అనే ముసుగులో, ఆచారం అనే ముసుగులో, సంప్రదాయాల ముసుగులో, ఏదో రకరకాలుగా మరి అనేకమైన పాపం ముసుగులో మరి ఉండి వారి జీవితాలు నష్టపరుచుకుంటున్నారు. అందుకనే ఈ చీకటి అనే పాపం నుండి దేవుడు తీసివేడు కొరకాయ తన వెలుగును మన కొరకాయ లోకంలో ప్రకాశింప చేస్తూ వచ్చాడు. ఆ వెలుగు ఏం చేస్తుంది? పాపములను తీసివేస్తుంది. ఆ వెలుగు ఎవరు? యేసు ప్రభువు. కాబట్టి రాత్రి మాట్లాడుతున్న సోదరా సోదరి, ఒకరు నీ జీవితంలో ఇంకా నీవు చీకట్లో ఉన్నావా? ఇంకా నీవు అంధకారంలో ఉన్నావా? ఇందాక ఒక సోదరు పేరు చెప్పకూడదు కానీ ఒకరు అంటున్నారు, ప్రకాష్ గారి ఇంట్లో ఎట్లా పెడతావు అన్న మీటింగ్ అన్నారు. ఏమన్నారు? ప్రకాష్ గారి ఇంట్లో ఎలా పెడతావు ప్రార్థన అంటే ఏమైందన్న? వాళ్ళ ఇంట్లో అంతా ఎలా ఉందంట? ఆ ఇల్లు చూస్తే చీకటి, ఇంటి ముందు చూస్తే చీకటి, మరి ఎట్లా పెడతామన్నా ఏమో అంటే ఏం పర్వాలేదు అని చెప్పి వచ్చారు. చూడండి, అంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఏం జరిగిందో ప్రార్థన, ఆ ఇంట్లో చీకటి ఉంది, ఆ ఇల్లేమో చూస్తే సరిగ్గా లేదు, మరి ఇంటి ముందు చూస్తే సరిగ్గా లేదు, ఆ పక్క చూస్తే సరిగ్గా లేదు, ఇంట్లో చూస్తే చీకటి, ఆ గదిలో చీకటి. ఇప్పుడు ఏమని చెప్పండి? చీకటి ఉందా? మరి మీరు అనుకోవచ్చు, మీరు పోయిన తర్వాత మళ్ళీ చీకటి ఏంటి అనుకోవాలి మళ్ళీ. కానీ ఈ చీకటి కాదు. కానీ ఏ చీకటి? పాపం అనే చీకటిలో ఉన్నారు. చాలా మంది ఈ చీకటిని చూస్తున్నారు కానీ వారి హృదయాల్లో చీకటి ఉందనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. గుర్తుపెట్టుకో, పై చీకటి కాదు కానీ నీ హృదయంలో చీకటి అనే పాపం ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకో. అందుకనే నీ హృదయంలో ఉన్నటువంటి చీకటి అనే పాపం తీసివేయడానికి వెలుగైన యేసు ప్రభువారు ఆయన నిన్ను నీ లోనికి రావడానికి ఈ లోకానికి దిగి వచ్చాడనే విషయాన్ని నువ్వు గుర్తు చేసుకో సహోదరుడా. మోసపోవద్దు. మా దేవుడే కదా, మా కులమే, మా మతం అని అనుకోవద్దు. ఒక ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే మీదేం మతం అంటే ఆయన అన్నీ చెప్పాడు. లోకంలో ఎన్ని మతాలు ఉన్నాయంట? చాలా మతాలు ఉన్నాయంట. ఒక ఆయన అంటున్నాడు, మీదేం మతం అయ్యా అని నన్ను అడిగాడు. మాదేం మతం కాదయ్యా అని చెప్పాను. మరి మీదే కులం అంటే మేము యాజకులు అని చెప్పాను. ఏం చెప్పాను? మాకు కులం ఉంది అంటే ఏ కులం అంటే ఆయన అనుకున్నాడు, మరి ఏం చెప్తాడు కులం అన్నాడు అంటే నేనేం చెప్పాలా, మాకు ఒకే కులం అని చెప్పారు. ఏ కులము? మేము యాజకులం. మా కులం ఏంటి? యాజకులం. ఇక డబ్బుతో ఇక రెండోసారి అడగకుండా పోయాడు. చూసారా, చాలా మంది కులము, నీదేం కులం, నీదేం మతం, ఇవే ప్రజలకి ఒక ముఖ్యంగా తీసుకుంటున్నారు. చివరికి లోకంలో ఉన్న మతాలన్నీ చెప్పాడు.
చెప్పిన తర్వాత అసలైన మతం ఉంది. ఏ మతం అది? ఏ మతం? రెక మతం. ఏ మతం? ఈ మతాన్ని గురించి గర్విస్తున్నారు. మాది ఆ మతము, హెబ్రోన్ మతం, లేకపోతే ఆర్సీ మతం, లేకపోతే బాప్టిస్ట్ మతం, లేకపోతే ఇంకో మతం, ఆ మతము జైన మతం, అన్ని మతాలు అనుకుంటాం. కానీ మనలో ఉన్నది ఆ మతాన్ని మనం చూస్తాం. ఏ మతం మనలో ఉంది? ఘటమతం. ఘటమతం అని అంటే ఎందుకన్నానంటే దేవుడు చెప్పిన మాట వెనుక. సపోజ్ మరి ఇంట్లో తండ్రి మాట కొడుకు వినకపోతే తండ్రి ఏమంటాడు చెప్పండి? కొడుకు తండ్రి మాట వినకపోతే ఏమంటాడు? వీటికెంత ఘటమతం పాస్టర్ గారు అంటాడు. ఒకసారి ఒక ఇంటికి పోతే అంతే అన్నాడు. పాస్టర్ గారు వీళ్ళకి ఎన్నిసార్లు అని చెప్పు, వీళ్ళు ఏముంది? ఘటమతం ఉంది పాస్టర్ గారు అన్నాడు. మరి ఏం చేద్దాం? ఘటమతాన్ని తీసేయాలి. మరి తీసేయాలంటే ఏం చేయాలో? ప్రార్థన చేయాలని చెప్పారు. ఏం చెప్పాను? కాబట్టి అంటే దేవుడు అనేక సార్లు గద్దించినప్పుడు కూడా, హెచ్చరించినప్పుడు కూడా, అనేక సార్లు మరి బోధించినప్పుడు కూడా ప్రజలు అట్లాగే సాగిపోతున్నారు. వారి యొక్క క్రియల్లో సాగిపోతున్నారు. వారి పాపంలో జీవిస్తున్నారు. వారి త్రాగుల్లో జీవిస్తున్నారు. వారి యొక్క దొంగపాలంలో జీవిస్తున్నారు. వారి యొక్క జాగ్రత్తలో జీవిస్తున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు పోతూనే ఉన్నారు. అప్పుడు ప్రభుకి ఎలా ఉంటుంది చెప్పండి? ప్రభు ఎలాంటి వాడు? ఆయన ప్రేమామయుడు, ఆయన దయామయుడు, ఆయన కృపామయుడు, ఇంకేమయుడు? అద్వితీయుడు. కాబట్టి అటువంటి దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మనందరి పాపం కొరకై ఆయన లోకంలో జన్మించి ఏం చేశాడు? 33 సంవత్సరాలు జీవించి తర్వాత ఏం చేశాడు? మన కొరకై శ్రమ పొంది, గాయములు పొంది, రక్తము కాచి, చివరికి మరణించి, మరి 3వ దినమున లేపబడినటువంటి వాడుగా మరణించి భూస్థాపన చేయబడి 3వ దినాన అదే మాట రాయబడింది. చూడండి అక్కడ నన్ను చెప్పండి. యేసు క్రీస్తు చెప్పండి. శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధారుడైనందున ఏమైనా చెప్పండి. ఆయన ఒక కేవలము జన్మకే ప్రాధాన్యత ఉండేది కానీ దేని ప్రాధాన్యత ఇచ్చాడు? మరణము, భూస్థాపన, పునరుద్ధానం గురించి ఆయన ప్రాధాన్యత ఇచ్చిన వాడిగా ఉన్నారు. చాలా మంది పుట్టాడు అని అనుకుంటున్నారు. కానీ ఎందుకు పుట్టాడు? ఎవరి కోసం పుట్టాడు? ఆయన పుట్టడానికి కారణం ఏంటి అనేది ఎవరు కూడా పూర్తిగా గ్రహించలేకపోతున్నారు. అందుకనే యేసుక్రీస్తు మన కొరకు శరీరధారిగా లోకంలో జన్మించి ఆయన మన పాపం కొరకు తన ప్రాణం పెట్టి మరణించి భూస్థాపన చేయబడి తిరిగి ఏమయ్యాడు? లేపబడ్డాడు. అదే పునరుద్ధారుడైన యేసుక్రీస్తు. ఆయన ఎవరు? పునరుద్ధారుడైన యేసుక్రీస్తు. ఆ పునరుద్ధారుడైన యేసుక్రీస్తును ఎన్నడైనా ఎప్పుడైనా నీవు సరైన రీతిలో నీ హృదయంలో చేర్చుకున్నావా సుమా? ఎన్నడైనా ఎప్పుడైనా నీ మోకరించి యేసయ్యా నేను పాపిని, యేసయ్యా నా పాపం క్షమించు, యేసయ్యా నా పాపం కొరకు నీ రక్తము కాచావు, నీ రక్తం ద్వారా నా పాపం కడిగి నన్ను పరిశుద్ధిగా చేయని ఎన్నడైనా ఎప్పుడైనా అడిగావా? ఒకసారి నేను పరీక్షించుకో. ఏదో పుట్టాడని చెప్పేసి నక్షత్రము పెట్టుకుంటే కాదు. కానీ నీ జీవితంలో ఈ యేసుక్రీస్తు ప్రభుని చేర్చుకున్నావా? యేసు ప్రభు నేను ఉన్నారా? నేను ఉంటే నేను ఉన్న చీకటి ఏమైపోద్ది? అందుకనే వెలుగున్న చోట చీకటి ఏమైంది? వెలుగున్న చోట చీకటి ఏమైంది? పారిపోతుంది. ఏమవుతుంది? అంతేగాని వెలుగు పారిపోయిందా? వెలుగు పారిపోదు. ఏంటి పారిపోయేది? ఇది చీకటి. నీలో ఉన్నటువంటి అపవాది క్రియలు పారిపోవును గాక, నీలో ఉన్నటువంటి సాతాను క్రియలు పారిపోవును గాక, నీలో ఉన్నటువంటి అంధకార శక్తులన్నీ పారిపోవును గాక, నీ గృహంలో ఉన్నటువంటి అంధకార శక్తులన్నీ పారిపోవును గాక. ఎట్లా? ఆయనను చేర్చుకుంటే. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న సోదర సహోదరి, మోసపోవద్దు, కాలవ్యాపన చేయొద్దు. కాబట్టి వృధాగా సమయాన్ని వృధా చేసుకోవద్దు. ప్రభు రాక సమీపంగా ఉంది. అందుకనే ఇటు యేసుక్రీస్తు ప్రభువును మీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే
నువ్వు ఎవరి వారిగా ఉంటావు చెప్పు, అక్కడ రాయబడింది. నెంబర్ చెప్పండి. మీరును చెప్పండి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. అసలు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనం కూడా యేసుక్రీస్తు వారిగా ఉండాలని. ఎలా ఉండాలని? యేసుక్రీస్తు వారు ఎలాంటి? పాపం లేనివాడు, ఏ దోషం లేనివాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. అలా మనం కూడా జీవిస్తే ఆయన మనలో జీవిస్తాడు. కాబట్టి ఇంకా నీవు అలక్ష్యం చేస్తున్నావా? కాబట్టి ఈ రక్షణ ఇంకా నీవు అలక్ష్యం చేస్తున్నావా? అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో. చూడండి, ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేసేస్తాను. చూడండి, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో నాయకుడు చెప్పండి. ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించు దీపమైన ఉన్నట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచలేడగా మీకు మేలు. ఎవరికి మేలు? ఎటువంటి వారికి మేలు? లక్ష్యం ఉంచిన ఎడల. ఎవరి మీద లక్ష్యం ఉంచాలి? యేసుక్రీస్తు ఇచ్చే రక్షణ ఎందు, యేసుక్రీస్తు అనుగ్రహించే రక్షణ ఎందు నీవు లక్ష్యం ఉంచితే నీకు మేలు. అంతేగాని నువ్వు లక్ష్యం ఉంచకపోతే నీకేముంది? కీడు, అపాయం ఉంది. కాబట్టి ప్రమాదం ఉందేమో, ఆ ప్రమాదమే నరకం, ఆ ప్రమాదమే అగ్నిగుండం, ఆ అపాయమే ఆరని అగ్నిగుండం. కాబట్టి నువ్వు చనిపోతే నీ ఆత్మ నరకానికి పోతుందేమో. ఎంతోమంది దేవుని ఎదగకుండా, రక్షణ పొందకుండా చనిపోయిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? సంతోషం అక్క? పరలోకంలో ఉన్నారా? ఇప్పుడు వాళ్ళు దేవుని ఎదగకుండా, రక్షణ పొందకుండా వాళ్ళు ఎక్కడుంటారు? పాతాళంలో ఉంటారు. ఎక్కడుంటారు? ఒక ఆయన మనం ఎదుగుతాము. ఎవరైనా ధనవంతుడు. ఆయన ఇంటికి సేవకులు పోయి వాక్యం చెప్పారు. అయ్యా ప్లీజ్ అయ్యా అని బతుకున్నాడు. సరే పోయా, నాకు ఎంతో ఉంది, తిన్నంత ఉంది, కట్టుకున్నంత ఉంది, ఉన్నంత ఉంది, మీరు వచ్చేయండి నాకు నీటి భోజనం చెప్తారు, చెప్పేవాళ్ళే పో అని కోసి వేశాడు. ఒక రోజు వచ్చింది, ఒక టైం వచ్చింది. ఏ టైం అది? చావు టైం. చనిపోగానే ఎక్కడికి పోయాడు? డైరెక్ట్ పరలోకానికి పోయాడు. అంతేనా? మరి ఎక్కడికి పోయాడు చెప్పండి? ఎక్కడికి పోయాడు? ఇప్పుడు మీరంతా పరలోకానికి పోతారు, నిరీక్షణ లేకుండా గుడి చేసుకొని చెప్తారా? మేము ఇప్పుడు చనిపోతే ఒకవేళ మా ఆత్మ దేవుడు తీసుకుంటే మేము పరలోకానికి పోతామని ఎవరైనా చెప్పగలరా? చెప్తారా? ఎందుకు చెప్పలేదు మరి? అంటే మీకు పరలోకం పోవడం ఇష్టం లేదా? నరకానికి పోతారా యవనస్తులు? చెప్పండి. కాబట్టి నరకము ఎలాంటిది? ఆరని అగ్నిగుండము, యుగాలు మంది అగ్నిగుండము. నీకేది ఇష్టం? నరకమా, పరలోకమా? ఈ రాత్రి తీర్మానం నీదే, డిసైడ్ నీదే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఉదయించే తారిగా, ప్రకాశమానమైన మరి చుక్కగా, కరుణించే దేవుడిగా నీవు ఉంటున్నాడు. అందుకనే మనం ఈ పాట పాడాము. చూడండి, ఏ పాట? ఆయన ప్రకాశమానమైన తార, కరుణించే తండ్రి. ఎవరైనా? అందుకనే ప్రకాష్ రావు గారు, కరుణమ్మ గారి ఇంట్లో ఇప్పుడు ఈ క్రిస్మస్ సందేశం వినడానికి దేవుడు ఎంతో కృపగించాడు. కాబట్టి ఒకవేళ నువ్వు పాపం ఒప్పుకొని పశ్చాత్తాపడి రక్షణ పొందితే నీకేమిస్తాడు? కృపా సమాధానములు అని. ఏముంది అక్కడ? దాన్ని బట్టి చెప్పండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఏ సమాధానం? కాబట్టి కృపా సమాధానం ఇవ్వడానికి యేసు ప్రభు వారి లోకాన్ని శరీరధారిగా జన్మించాడు. ఆ కృపా సమాధానము నీవు మరి నిజముగా పొందుకున్నావా? అట్టి కృపా సమాధానం నిజంగా నీ హృదయంలో వసిస్తుందా? ఈ రాత్రి తీర్మానం మీదే. కాబట్టి క్రిమిన వద్దరా ఇది క్రిస్మస్ యొక్క సువార్తను నువ్వు విన్నావు కనుక ఈ రాత్రి ఇంటికి పోకముందు ఇక్కడే తీర్మానం చేసుకొని పో. ఎందుకంటే ప్రకాష్ గారి ఇల్లు దాటుతావు అనేది మనకు గ్యారెంటీ ఉందా? చెప్పండి. ప్రకాష్ గారి ఇల్లు దాటి రోడ్డు ఎక్కుతామని గ్యారెంటీ ఉన్నామని చేసి చూపించండి, చూద్దాం. చెప్పండి. ఎవరు చెప్పలేము. ప్రకాష్ గారి ఇల్లు దాటి రోడ్డు ఎక్కుతామని ఎవరు మనం అనుకోలేము. ఎందుకంటే ఏమైపోతామో తెలియదు, ఎప్పుడు ఏమైపోతున్నామో తెలియదు. మరణము చెప్పిరాదు. మరణం చెప్పొస్తుందా? చెప్పిరాదు. అనుకోకుండా మరణం. ఈనాడు ఎంతో మంది మరణిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఒక యవనస్తు గురించి నేను విన్నాను. నేను షాక్ అయిపోయాను.
నిజంగా అదే అసలు నిజంగా ఊహించలేని జీర్ణించుకోలేని పరిస్థితి. ఇప్పటికీ ఆ వ్యక్తి ఉన్నాడనుకుంటున్నా, కానీ లేదు, ఉన్నాడా? లేదు. చూసారా, మరణము ఎప్పుడు ఎవరికి ప్రకటిస్తుందో తెలియదు. గుర్తుపెట్టుకో, ఇంకా నేను 100 ఏళ్ళు బతుకుతాను, ఇంకా 10 సంవత్సరాలు బతుకుతాను, ఇంకా నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు ఇల్లు ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు ఇంకా అనుభవించాల్సింది ఉంది అని అనుకుంటే అనుకో, అయితే వద్దునా ఏమైపోతావు? కళ్ళు మూస్తా. అందుకని ఒక పాట ఉంది. ఏ పాట? కళ్ళు మూసి ఒక పాట ఉంది. సరే, గుర్తు రావట్లేదు. అది దీంట్లో కన్ను మూస్తే ఏం చెప్పండి, పాట కాదా? చెప్పము. కన్ను మూస్తే చీకటిగా, కన్ను తెరిస్తే వెలుగు. కన్ను మూస్తే ఏమైపోతావు? కన్ను మూయండి ఒకసారి, అంటూ కన్ను మూసుకోండి, మీకు వెలుగు కనపడిద్దా? కన్ను మూసుకోండి, మూసుకోండి ఒకసారి, ఒక్కసారి రాత్రి అంతా కాదు. మీకేం కనపడుతుంది? కన్ను తెరవండి. కాబట్టి కన్ను మూస్తే చీకటి, కన్ను తెరిస్తే అంటే నీ మనోనేత్రాలు వెలిగించబడితే, నీ మనోనేత్రాలు వెలిగించబడితే, నీ గుడ్డితనము పోతే అప్పుడు నీకేముంది? వెలుగు. యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రానికి ఏం కలుగు చేస్తుంది? గుడ్డితనము. ఇంకా చాలా మంది గుడ్డితనంగా ఉన్నారు. కొంతమంది గుడ్డితనము, మతమని గుడ్డితనము, ఇంకా ఆచారము, సంప్రదాయం, ఈ గుడ్డితనంలో జీవిస్తున్నారు. వద్దు వద్దు, ఇలాంటి తీర్మానం చేసుకో. కాబట్టి ఈ సందేశమును నీవు సంపూర్ణంగా నీ హృదయం అంగీకరిస్తే నీవు తప్పకుండా రక్షించబడతావు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. ఇంటికన్నా ఇక ప్రవచన వాక్యం, ఇంటికన్నా సువార్త ఉందా? అందుకని యేసుక్రీస్తు యొక్క క్రిస్మస్ సువార్తను ఈ రాత్రి మీరు అందరూ వినడానికి ఎంతో దేవుడు కృపించాడు. అట్టి కృపా సమాధానములు మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో దేవుడు సమృద్ధిగా దయచేయను గాక. ప్రార్థన చేసుకొని ముగిస్తాం. మైక్ వచ్చేసి మైక్ వాక్యం ముగించబడింది. ఇంకా ఎంతసేపు చెప్తాడు అనుకోవకండి, అయిపోయింది. అయితే ఇప్పుడు ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, మన సహోదరి కరుణమ్మక్క క్లుప్తంగా వాటి సాక్ష్యాన్ని మనకు వినిపింప చేస్తారు. అక్కడ కలిగించారా? కాబట్టి కరుణమ్మక్క వచ్చి సాక్ష్యాన్ని మనకు వినిపిస్తారు. శ్రద్ధగా వారు చెప్పే సాక్ష్యాన్ని మీరు వినాలని కోరుచున్నాను. ఇవ్వండి, బైబిల్ ఇవ్వండి. మీ అందరికీ నా వందనాలు. మీ అందరికీ నా వందనాలు, పాస్టర్ గారికి వందనాలు. నా కుటుంబంలో దేవుడి సంవత్సరం 2 మేలు చేశాడు. అద్భుతమైన మేలు 2 చేసి నాకు చెప్పాలంటే నాకు ఏడుపు సంతోషం 2 కలిసి వస్తుంది. ఫస్ట్ నా మనవడికి పుట్టిన కాంచి కూడా అతనికి, ఆ పిల్లోడికి గుండెకి 2 రంధ్రాలు ఉండి 2 రంధ్రాలు ఉండా కూడా డాక్టర్ గారు ఏమన్నాడంటే ఏమి కాదని చెప్పాడు. అయినప్పుడు కూడా వాడు ఎదిగినప్పుడు 7 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ యొక్క రంధ్రాలు బయటపడ్డాయి. ఆ రంధ్రాలు బయటపడ్డప్పుడు ఆ రంధ్రాల గురించి వాళ్ళు హాస్పిటల్లో చేర్చారు. మాకైతే చెప్పలేదు, మాకు దారి కబురు తెలిసింది. దారి కబురు తెలిసినా కూడా వెళ్ళి ఆ రేత్రి అంతా అక్కడ ఉండి నేనేం చేయలేం. వాళ్ళైతే అటు ఇటు తిరుగుతున్నారు. నేనైతే
ప్రార్థన చేశాను. ప్రభువా నీ చిత్తం ఎలా ఉందో, వాళ్ళు ఆపరేషన్ అంటున్నారు, ఆడకు పోవాలంటున్నారు, ఏడకు పోవాలంటున్నారు, ఆడ తీసుకెళ్ళి ఏడు తీసుకెళ్ళి చెబుతున్నారు, వాళ్ళు ఎటో చెబుతున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. నేనైతే అక్కడే కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. అక్కడే కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసి ఇంకా ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేసి మరి సంటి పాస్టర్ గారికి చెప్పాను, మరి చావుకురాలకి చెప్పాను, విశ్వాసులు అందరికీ చెప్పాను, మందిరంలో ఉండే విశ్వాసులు అందరికీ చెప్పాను. మరి నాకు ఎవరైతే వీళ్ళు ప్రార్థన కోరులు అన్న వాళ్ళు అందరికీ కూడా చెప్పాను. అందరికి చెప్పి నా మనవడిని కాపాడు ప్రభువా, నా మనవడికి ఎలాంటి కూడా మరి పరిస్థితి రావద్దు, మరణ వార్త అంటే ప్రభా నేను వినకూడదు, ఆ సత్తు నాకు వినిపించవద్దు ప్రభువా, వాడు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని కన్నీరు ముందీరుగా కార్చి రేపు నిద్రపోయేదని కాదు 12 గంటల దాకా వాక్యం చదువుతూ ప్రార్థనలో పోరాడాను. వాడు నా ఇంట్లో లేకపోయినా, నా కాడ లేకపోయినా వాడికి మాత్రం ఏమి జరగనివద్దు ప్రభువా, నా స్వార్థం ప్రభువా, నాకు మగ పిల్లలు మనవడు కావాలని ప్రార్థన చేశాను. నా చాలు నా పిల్లలకి రాకూడదని మనవడు కావాలని ప్రార్థన చేశాను, ఇచ్చాము. బిడ్డలు మాత్రం ఆ బిడ్డకి ఏమి జరగద్దు ప్రభా, నేను ఇదే పోరాడి ఏసై పాదలు పట్టుకొని రేత్రి బొగలు కన్నీరు విడిచాను. నీకులు చెప్పి ప్రార్థన చేయించాను. సేవకురాలు ఎంతో కష్టపడి ప్రార్థన చేస్తూ వచ్చారు. వాళ్ళ ప్రార్థన, సంఘ ప్రార్థన, విశ్వాసులందరూ కూడా ఎంతో ఆసక్తితో మరి అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ వచ్చారు. ప్రార్థన చేస్తూ వాళ్ళ సంఘ ప్రార్థన, సేవకుల ప్రార్థన, అనేకులంటే విశ్వాసులకి కనపడ్డ వాళ్ళందరికీ చెబుతూ వచ్చాను. అనేకులు ప్రార్థన చేశారు. మాకు ఆ పిల్లడి వార్త ఎప్పటికప్పటికే నేను ప్రార్థన తెలుసుకుంటున్నాను. ఏం ప్రభా నేను అక్కడికి వెళ్తే ఏమై పలకరించదు, నేను అక్కడికి వెళ్ళను, నీ కాడికే వస్తా, నీ పాదాలే పట్టుకుంటాను, నా మనవుడికి ఏది కాకుండా కాపాడమని దేవుడు ప్రార్థన చేస్తూ వచ్చాను. 3ంటికి లేచి ప్రార్థన చేసేదాన్ని, 4ంటికి లేచి ప్రార్థన చేసేదాన్ని, 1 గంట దాకా కూడా నిద్ర పెట్టేది కాదు, ప్రార్థన చేసేదాన్ని. చిన్నపిల్లడు ప్రభా, తల్లిదండ్రుల దోషమా లేకపోతే నాయనమ్మ తాత దోషమా, ఏ దోషము ఏ పాపము బిడ్డను వెంటాడుతుందో, మరణం వెంటాడుతుందేమో ప్రభా, అలాంటిది ఏది రానివద్దని చెప్పి వాడు ఏ వార్త కూడా వినకూడదు, భయంకర వార్త వినకూడదు, నువ్వు స్వస్థపరిచావు వార్త, అతడు క్షేమంగా ఉన్నాడని వార్త మేము వినాలి ప్రభు ప్రార్థన చేస్తూ వచ్చాను. దేవుడు మీ అందరు ప్రార్థన ఆలకించి, సేవకురాలు ప్రార్థన, సంఘ ప్రార్థన ఆలకించి బిడ్డను స్వస్థపరిచాడు, ఆరోగ్యం ఇచ్చాడు. మరి మొన్న వచ్చాడు నా కాడికి వచ్చి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతయ్య తీసుకొచ్చారు. చూసి దేవుడు చేసిన కార్యాలు చూసి ఎంతో ఆశ్చర్యపడుతూ వచ్చాను, సంతోషపడుతూ వచ్చాను. ఇంకా సంతోషపడి బిడ్డను పలకరించుకొని కావలసినట్టు ఏదో ఇచ్చి పంపించాను. బిడ్డ బాగున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు. ఇదెట్టుండగా మళ్ళీ నా భర్త కూడా అనారోగ్య పరిస్థితి ఏర్పడింది. ఆయనకి దేవుడు అంటే తెలియదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా వాక్యం వినేవాడు కాదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా పెడచెవుని పెడుతూ వచ్చాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆయన శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు. ఒక ముళ్ళు పెట్టేదంటే ఆయనకి అనారోగ్య పరిస్థితి వచ్చింది. అనారోగ్య పరిస్థితి వస్తే మేము చూపించుకోవటానికి మా కాడ డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూరు తిరిగాం. నేను కాక నా పిల్లలు, ఆడపిల్లలు ముగ్గురు కూడా హాస్పిటల్ తీసుకెళ్ళి, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ చూపించి మందులు ఇప్పించారు. దేవుని కృపను బట్టి సంఘంలో కూడా వాళ్ళు ఆయన గురించి ప్రార్థన చేయమని చెప్పాను. అనేకులు కూడా చెబుతూ వచ్చాను. వీళ్ళు ప్రార్థన పనులు అనుకున్న వాళ్ళందరికీ కూడా చెబుతూ వచ్చాను, ఆయన కోసం ప్రార్థన చేయండి అని. అందరు ప్రార్థన చేశాడు. డాక్టర్ గారు చాలా భయంకరంగా చెప్పాడు, ఈ పక్క ఎముకలన్నీ కూడా చెడిపోయినాయి అని చెప్పాడు. చెడిపోయినాయా, ఈయన లాభం లేదు, ఈయన పరిస్థితి చాలా ఆందోళనగా ఉందని చెప్పాడు. చెప్తే మీరు ఎన్ని రోజులు ఎన్నుకున్నారంటే ఆయన ఎప్పుడు అంచో ఉంటుంది. అది ఎప్పుడు అంచో ఉంటుంది. నేను పోదామంటే ఈయనకి ఇండిషన్ అంటే భయం. ఈయన ఏం చేశాడంటే డాక్టర్ కాడికి అంటే హాస్పిటల్ కాడికి అసలు వచ్చేవాడు కాదు. అట్లా పిల్లలు వచ్చి తీసుకొని పోయి నువ్వు ఎట్టుంటే అట్టని చెప్పి తీసుకొని పోయి ఏం చేశారు చూపిస్తే డాక్టర్లు అరిసారు. ఇప్పుడు దాకున్నారు, రోగం ముదిరిపోయింది, మరి పక్క ఎముకలన్నీ కూడా చెడిపోయినాయి అన్నారు. ఆయన బతకటం లేదన్నారు. అయినా కూడా దేవుని కృపను బట్టి
నేను ప్రార్థన చేస్తూ వచ్చాను ప్రభువా. ఆయనకేం జరగనియొద్దు ప్రభా. ఇప్పుడు దాకా ఆయన లోకంలో ఉన్నాడు, పాపంలో ఉన్నాడు, చీకట్లో ఉన్నాడు ప్రభా. ఆయన ఈ విధంగా నశించిపోతే, ఈ విధంగా ఆయన చనిపోతే నరకానికి పోతాడు ప్రభా. నువ్వు అలాంటి పనులు చెయ్యొద్దు ప్రభా. నువ్వు ఆయన మార్చు ప్రభా. ఆయన జీవితం మార్చు. ఆయన స్వస్థపరచు. ముందు ఆయన స్వస్థపరిచి ఆ శరీరంలో స్వస్థత వచ్చి ఆయన నీ వైపు చూస్తాడు అనేసి ప్రార్థన చేస్తూ వచ్చాను. సేవకుడు, సేవకురాలు, మరి సంఘస్థులు అందరూ ప్రార్థన చేస్తూ వచ్చారు. నా ప్రార్థన కూడా దేవుడు ఆలకిచ్చి ఆయన భర్త కూడా ఆయన సంపూర్ణ స్వస్థతనిచ్చాడు. ఆయన అయితే అప్పుడు ఇంత అన్నమే తినేవాడు, ఇంత అన్నం తిని రప్పేవాడు. ఇంత అన్నం కూడా తినేవాడు కాదు పిల్లలాపాడు. ఇప్పుడైతే 3 పూటలు 3 కాస్తలు తింటున్నాడు, బాగుంటున్నాడు, ఆరోగ్యంగా ఉంటున్నాడు. దేవుడు స్వస్థపరిచాడు. దేవుడు నా కుటుంబంలో మంచి కార్యం చేశాడు. ఏమన్నాడంటే నాకు వాగ్దానం, కుటుంబ వాగ్దానం ఇచ్చాడు. నిశ్చయంగా నీ ఎంతకు వచ్చిన నిన్ను ఆశీర్వదిస్తానని ఈ కుటుంబ వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఎత్తుపట్టుకొని అనేక వాగ్దానాలు ఎత్తుపట్టుకొని ప్రార్థన చేస్తూ వచ్చాను. 2017లో నాకు ఇచ్చిన వాగ్దానం, 2023లో ఇచ్చిన వాగ్దానం, ఆ 3 వాగ్దానాలు పట్టుకొని దేవుని సన్నిధిలో పోరాడుతూ వచ్చాను. ఆయన పాదాలు పట్టుకు అసలు వదిలిపెట్టేదాన్ని కాదు. నాకు మాత్రం వీళ్ళిద్దరు మరణం నేను చూడొద్దు ప్రభా. నా కుటుంబంలో ఏమి జరగవద్దు. ఎందుకంటే ఇవన్నీ రావటానికి కారణం ఏంటంటే నా కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరగలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి నా కుటుంబ ప్రార్థన ఆగిపోయింది. కొన్ని పరిస్థితులను బట్టి పరిస్థితులు అనుకూలంగా లేక ప్రార్థన పెట్టించుకోగా, మరి కుటుంబ ప్రార్థన లేక మరి కుటుంబంలో అనేక రోగాలు మరి అంటాడుతూ వచ్చినాయి. భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి. నాకు కూడా మరణకరమైన స్థితులు వచ్చినాయి. మరణ అంచుల్లోకి పోయి నేను తిరిగి వచ్చాను. దేవుడు నన్ను లేపాడు. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నా భర్తను స్వస్థపరిచాడు. నా మనవడు కూడా స్వస్థపరిచాడు. దేవుడు చేసే కార్యాలు కట్టికి కనబడి చెవుకి వినపడని హృదయానికి గోచరింప కానీ గొప్ప కార్యాలు నా జీవితంలో నా కుటుంబంలో చేస్తూ వచ్చారు. ఇంకా కొన్ని సమస్యలు ఉండి ఆ సమస్యలు కూడా నెరవేరుస్తారని నేను విశ్వాసంతో పడుతున్నా. ఇప్పుడు చేయకపోయినా నా మనవడు కాలంలోనైనా చేస్తావు ప్రభా. నేను ఇదే అడుగుతా రోజు. నాకు నేను ఉన్నప్పుడు చేయకపోయినా కూడా నా మనవడు కాలంలోనే చేయి ప్రభా. వాళ్ళన్నా దీవించబడాలి. నన్ను దీవించకపోతే మళ్ళీ ప్రభా నా మనవాళ్ళన్నా దీవించు. వాళ్ళు ఎక్కడున్నా నా స్వాచ్ఛం ప్రభా అని నేను ఇదే అడుగుతున్నాను ప్రార్థనలో. దేవుడు చేస్తాడని నమ్ముతాను. అందుకే ఇప్పుడు సేవకుడు చెప్పాడు ఒక వాక్యం. ఏమని చెప్పాడంటే నిషేధించబడి రాయి మూలకు తలరాయి అయినట్టుగా అన్నాడు. వాక్యం చెప్పాడుగా. దేవుడు ఎప్పుడేసాడు నన్ను కనికరించి నా కుటుంబాన్ని మరొక దారిలో తీసుకొస్తాడని విశ్వాసం, నమ్మకం ఎదురు చూస్తున్నాను. ఆ కార్యం కోసం, ఆ అద్భుత కోసము, ఆ యొక్క ఆశ్చర్య కార్యం కోసం నేను ప్రార్థన పూర్వకంగా ఎదురు చూస్తున్నాను. దేవుడు సహాయం చేస్తాడు. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించను కాక, సాక్ష్యం దేవుడు దీవించను కాక. మంచిది. అయితే ఒక విషయం చెప్పాలి. తన ఆశ ఏంటంటే ఈ ప్రార్థన అయిన తర్వాత కనీసం మరి 3-4 చేత ప్రార్థన చేయించాలి. మా ఇంటి విషయము, మా కుటుంబ విషయము మరి ప్రార్థన చేయించాలయ్యా అని చెప్పారు. అయితే ఇప్పటికే సమయం మరి ఎక్కువైంది కనుక ఇప్పుడు తాము ఇచ్చిన సాక్ష్యం బట్టి మీరందరూ ప్రార్థన చేయాలి. ఏదో విని విడిచిపెట్టడం కాదు. తన హృదయంలో ఎంత వేదన ఉందో, ఎంత బాధ ఉందో ఆ సాక్షి వినడానికి మరి అర్థమైంది. కాబట్టి తన హృదయ వేదన, బాధ మరి అంత ఇంత కాదు. కాబట్టి మీ అనుదిన ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో ఈ కుటుంబం గురించి ప్రార్థన చేయండి. తర్వాత వెనక హౌస్ ఆ ఇల్లు కూడా మరి కొంత మరి బాగా పాత పడిపోయింది. దాదాపు మరి ఇంకా కలిగారు. ఆ ఇల్లు ఎప్పుడు కట్టారంటే ఎన్టీ రామారావు ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టబడిన ఇల్లు అంట. ఎప్పుడు అది మరి ఎన్టీ రామారావు గారు ఆ ఓం ప్రథమలో ముఖ్యమంత్రి అయిన ప్రారంభంలోనే ఆ ఇల్లు కట్టబడింది. కానీ ఇప్పుడు కాకుండా అంటే గ్రేట్. ఎందుకంటే వారి జాగ్రత్తగా దేవుడు ఆ ఇంటిని కాపాడుతూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఆ ఇంటి పని కూడా ఏమైపోయింది, మరి ఇంటి పని అయిపోయింది. ఆ ఇనుములో పట్టు ఊడిపోయింది, సిమెంట్ లో పట్టుపోయింది. మరి ఒక మనిషి జీవితం అంటే జీవితంలో ఇల్లు కూడా కదండి. అందుకని వాళ్ళు తిరిగి ప్రస్తుతానికి ఇక్కడ ఉంటున్నారు కనుక వారి నూతనమైన గృహం కట్టుకునేటట్లుగా మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. కుమార్ రాజేష్ విషయం కూడా ప్రార్థన చేయండి. రాజేష్ గురించి నాకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి మరి
ఒక వయసు దాకా ఎంతో ఆసక్తిగా వచ్చేవాడు మందిరానికి, సండే స్కూల్కి వచ్చేవాడు, అన్ని పనులు చేసేవాడు, చక్కగా పాటలు పాడేవాడు. అటువంటి వాడిని సాతానుడు బంధించేశాడు. ఎందుకు బాగుపడాలి, ఎందుకు ఆ పిల్లోడు మరి మంచి స్థానం కావాలని చెప్పి సాతానుడు పట్టేసుకున్నాడు. అయినా పట్టుకున్నా మన దేవుడు ఎలాంటి వాడు, విడిపించేవాడు, బంధకాలు విడిపించాడు. కాబట్టి మరి తన కుటుంబం గురించి మీ అందరికి తెలిసిన విషయమే, నేను మనం వివరించిన అవసరం లేదు. కాబట్టి రాజేష్ కుటుంబం గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే పెద్ద కూతురు రాణి, మరి చిన్న కుమార్ పెద్ద స్వరాజ్యం, ఏం పేరు, రాజ్యం, మరి రెండవ కుమార్తె రాణి, మూడవ కుమార్తె మేరీ, అలాగే రాజేష్ కుటుంబం. కాబట్టి ఈ కుటుంబాల కోసము నిత్యము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు నామమున మీకు ప్రేమతో మనం చూస్తున్నాం. ముగింపు ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటాం. ఈసారి వచ్చి ప్రార్థన చేస్తాం ఇంకా అందరం. ఇప్పుడు కొంత అనానుకూల సమయం కాబట్టి మరి మీ సమ్మతేనా? సరే, ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధులైన దేవా, మీ స్తోత్రాలు. నిజంగా నీ కార్యాన్ని ప్రభావ జరిపించుకున్నారు. పని మీది, పరిచర్య మీది, ప్రజలు నీవారు. కాబట్టి ఈ రాత్రి అనుకున్న రీతిగా ప్రభావ పాటల ద్వారా, వాక్యం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. దేవా, మీ స్తోత్రాలు. ఎవరైతే నీ వాక్యం విన్నారో వారి జీవితాల్లో ప్రభావ నిజమైనటువంటి క్రిస్మస్ రక్షణ ఆనందాన్ని అనుభవించినట్లు సాధించు. తాత్కాలికమైన ఆనందాన్ని కాకుండా నిత్యానందం, రక్షణానందం పొందుకొని పరలోకానికి వారసులు ఉన్నట్లు సాధించి రాత్రి మీరు దర్శించారు. ప్రార్థన చేస్తున్నాం. అలాగే మరి ప్రకాశ్ రావు, మరి ప్రకాశ్ రావు అంకుల్ గారు కరుణమ్మక్కని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, రాజేష్ కుటుంబాన్ని బట్టి, రాజ్యశ్రీ సహోదరి కుటుంబాన్ని బట్టి, రాణి కుటుంబాన్ని బట్టి, మేరీ కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి వీరందరినీ మీ గొప్పగా భద్రపరిచారు. అలాగే నూతనముగా రాబోయే రోజుల్లో నూతనముగా ఒక మంచి గృహాన్ని నిర్మించుకోవడానికి సహాయం చేయాలి ప్రార్థిస్తూ. ఇంకా అనేకమైన కట్లు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి నుండి మీరు విడిపిస్తారని నిరీక్షిస్తున్నాం, నమ్మి విశ్వసిస్తున్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే ఈ కోరికకు ఆహ్వానించబడిన ప్రతి ఒక్కరిని బట్టి, వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టిస్తున్నారు. కుటుంబానిగా మీరు వారిని కాపాడండి, దీవించండి, ఆశీర్వదించండి. మీ సహాయం కోరుచున్నాం. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, ఎవరైతే ప్రభా సమస్యలో ఉన్నారో, అప్పుల బాధలో ఉన్నారో, ఇంకెవరైతే ప్రభా రోగాల చేత పీడించబడుతున్నారో, దురాత్మ శక్తుల చేత ఎందరైతే ప్రభా పీడించబడుతున్నారో అట్టి వారిని మీరే స్వస్థపరచండి. మీరు గద్దించి వారికి నిత్య సమాధానము, కృపా సమాధానము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కనుక జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. ఈ ప్రాంతం అంతటిని మీరు ప్రతిష్ఠించి పవిత్రపరచమని ప్రార్థిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరూ మీ మేలు ఆశీర్వాదం పొందుకొని పోనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయచేసి మరి ఒక విషయం గమనించండి. మరి నూతన సంవత్సర క్యాలెండర్ లో మోక్ష కార్డ్స్ వాగ్దానాలు కూడా వచ్చి ఉన్నాయి. కాబట్టి ఇంకెవరైతే మరి మోక్ష కార్డులు క్యాలెండర్ తీసుకోవాలని మరి ఆశపడుతున్నారో మరి వారు కూడా వచ్చి తీసుకోండి. శిలోహ ప్రార్థన మందిరంలో ఉన్నాయి. మరి 25వ తారీఖు మరి క్రిస్మస్ కూడిక, 31వ తారీఖు మరి వాచ్ నైట్ సర్వీస్. కాబట్టి మరి మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. చివరి ఆశీర్వాదం తీసుకొని ముగించుకుంటాం. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనికి సహవాసం సదాకాలము దేవుని కృప తోడవుని నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.